హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. మాదిరెడ్డి సులోచన గారు రచించిన బిందుపథం అని నవలల ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక మూడో భాగాన్ని మొదలెడదామా? కారు రోడ్డు దాటి చిన్న సందులోకి మళ్ళింది. మూల మీద ఉన్న చెరువును కిందసారి ఎంతగా వర్ణించింది బిందు అనుకుంది చల్లాయమ్మ. ఇప్పుడు యోగినిలా కళ్ళు మూసుకుని కూర్చుంది. కార్ సడన్ బ్రేక్తో ఆగింది. ఉలిక్కిపడి చూసింది. పిచ్చివాడిలా ఉన్న ఓ యువకుడు కారుకు అడ్డం వచ్చి నిలబడిపోయాడు. చెప్పలేదన్ననకపోయేరు నరులారా మీరు, చెప్పలేదన్ననకపోయేరు, డాక్టర్లు కారు కారు, యముని కాంట్రాక్టర్లు కన్న కఠోరంగా పాడుతున్నాడు. చల్లాయమ్మ కళ్ళు చిట్లించింది. వెనకే వచ్చే వృద్ధుడి వైపు చూస్తుంది. ఏయ్, ఎవరు నువ్వు? ఈ ఊరికి కొత్తగా వచ్చిన డాక్టర్వా? అతను కార్ తలుపు తీయబోయాడు. అత్తయ్య భయంగా చూస్తూ చల్లాయమ్మ వైపు జరిగింది. డాక్టర్లకే కార్లుంటాయి, సమాధుల వైపు పునాదులు తీస్తారు, కాదు వేస్తారు, పకపక నవ్వాడు. ఎవర్రా ఎల్లమందా? అయ్యో పిన్నమ్మ, నన్నే గుర్తించలేదా? అతను తల లోపలికి పెట్టాడు. నాటుసారా కంపు గుప్పుమంది. బిందు ముక్కుకు గుడ్డ అడ్డం పెట్టుకుంది. ఎవరు? శ్యామ్? ఇదేం కర్మరా, ఇంత పొద్దున్నే తాగావు? చల్లాయమ్మ అపనమ్మకంగా అడిగింది. పిన్ని, నేను నాటుసారా తాగాను. ఈ డాక్టర్లు పచ్చి రక్తం తాగుతారు, పచ్చి రక్తం. అతని కళ్ళు అగ్నిగోళాల్లా మెరుస్తున్నాయి. యలమంద బలవంతంగా పక్కకు లాగాడు. బిందు ఆశ్చర్యంగా చూసింది. చైతన్య స్రవంతిలా, ఉత్సాహానికి మారుపేరులా ఉండే శ్యామ్, నలగని దుస్తుల్లో చెరగని క్రాఫ్ట్తో కన్యల హృదయాలను లయ తప్పించే శ్యామ్ ఒక బికారిగా, ఒక తాగుబోతుగా మారాడా? తను చూసి ఎన్ని రోజులైంది? పట్టుమని 3 నెలలు పూర్తి కాలేదు. ఆమె తిరిగి చూసే లోపలే కారు వెళ్ళి కుటుంబరావు ఇంటి ముందు ఆగింది. ఆమె శ్యామ ఆలోచనలతో కారు దిగుతూ ఉండగానే శోకం తీస్తూ కాంతమ్మ ఎదురొచ్చింది. నీకెంత కష్టకాలం వచ్చిందే తల్లి అంటూ. ప్రయత్నించినా కళ్ళనీళ్లు రాలేదెందుకో. ఇంట్లోకి అడుగుపెట్టి ఆశ్చర్యపోయింది. ఇంట్లో చాలా మార్పులు జరిగాయి. నేలంతా చలువరాళ్లు పరిచారు. పక్కనే ఓ గది, దానిపైకి మెట్లు వేశారు. ఆ గదికి ఆనుకుని బాత్రూంలు, ల్యాబరేటరీలు కట్టించారు. ఆ గదిలో సామాన్లు పెట్టింది చల్లాయమ్మ. ఎలా ఉందే గది అన్నది అక్కడ అమర్చిన అందమైన డబుల్ కాట్ టేబుల్ను చూసి. మనం కొన్ని రోజులు ఉండటానికి వచ్చాం, గది ఎలా ఉంటే మనకేం అంది నిర్లిప్తంగా. ఆ భగవంతుడు కరుణిస్తే ఎప్పటికీ నీదే అవుతుందే అమ్మా అనబోయి నాలుక కరుచుకుంది. తను తొందరపడితే బిందు ఈ పూటే వెళ్ళిపోగలదు అనుకుని. పార్వతి కాఫీ తెచ్చింది. గూట్లో నుండి కొత్త చీట్ల ముక్కలు తీసి చూపింది. నీకోసం అన్నయ్య కొన్నాడు అంది. బిందు మాట్లాడక కాఫీ తాగింది. కారుకు కూడా షెడ్ వేశారు. 4 రోజులుండి వెళ్ళిపోయేదానికింత ఆర్భాటం ఎందుకు అత్తయ్యా? కార్ షెడ్డుకు అనవసర ఖర్చు. ఖర్చే ఉంది. అక్కడ ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకుందామని బాలాజీ చెప్పాడు. ఆ క్షణంలో వాళ్ళందరినీ చూస్తే ఆత్మీయులుగా, క్షేమార్తులుగా కనిపించారు. భోజనానికి వెళ్ళి మరీ ఆశ్చర్యపోయింది. బల్ల, దాని చుట్టూ 4 కుర్చీలు ఉన్నాయి. ఇదంతా బాలాజీ ఏర్పాటు తల్లి. కాంతమ్మ సంబరపడిపోయింది. 2 రోజులు విశ్రాంతిగా గడిపింది. వచ్చిపోయేవారు, సానుభూతి చూపేవారు లేరు. ఊపిరి పీల్చుకుంది. పార్వతితో కబుర్లు చెప్తూ, కార్డ్స్ ఆడుతూ, బాలాజీతో ఊరి విశేషాలు మాట్లాడుతూ కాలక్షేపం చేశారు. సాయంత్రం డాబాపైకి వెళ్ళింది. ఆ సాయం సంధ్యను పల్లెటూరులోనే చూడాలి. ఉండి లేనట్టున్న వెలుతురిలో పెంకుటిళ్ల నుండి, తాటాకుల పాకాల నుండి దూసుకు వచ్చే పొగ సుళ్ళు సుళ్ళుగా తిరుగుతూ అదృశ్యమైంది. గోధూళి వేళలో ఇళ్లకు వచ్చే పశువులు నడుస్తూ లేపిన దుమ్ము దట్టమైన పొగలా కనిపించింది. పచ్చని మొక్కలు, పాడి ఆవులు ఇళ్ల చుట్టూ దడి గమ్మత్తుగా కనిపించింది. అలాగే చూస్తోంది. దగ్గరగా పసిపిల్లాడి ఏడుపు వినిపించింది. ఉలిక్కిపడి చూసింది. చుట్టూ ఎవరూ లేరు, కానీ ఏడుపు వినిపిస్తుంది ఎక్కడో అని చుట్టూ చూసింది. లేచావా వదినా? అమ్మ కాఫీకి రమ్మంటుంది అని పిలిచింది పార్వతి. పార్వతి, ఆ ఏడుపు ఎవరిది? ఈ గోడ కానుకునే అవతలింటి వారి డాబాది. అందులో నాని ఏడుస్తున్నాడు, కానీ పద అన్నది అదేం విశేషం కానట్టు. ఆమె వెనుతిరిగింది.
ఉధృతమైన ఏడుపు ఆమె కాళ్లకు బంధం వేసినట్టు అనిపించి ఆగిపోయింది. రావదినా, ఉండుబారు. ఆమె చటుక్కున పిట్టగోడ దూకి అవతలికి వెళ్ళింది. గదిలో మంచంపై బొంత వేసి పసివాణ్ణి పడుకోబెట్టారు. పక్క తడిసింది, అందుకే ఏడుస్తున్నాడేమో. మంచం చివరగా వచ్చేశాడు, కాళ్లను ఎగతన్నుతూ. అయ్యయ్యో! చటుక్కున పిల్లాన్ని తీసి భుజం మీద వేసుకుంది. టక్కుమని ఏడుపాపాడు. బహుశా తను ఒంటరిగా లేనన్న భావన కలిగి ఉండి ఉంటుంది. చుట్టూ చూసింది, ఎవరూ లేరు. తనకి యువతలింట్లో ఇచ్చిన గది లాంటిదే అవతలింట్లో ఉన్నట్టు అర్థమైంది. మెట్లు దిగి కిందికి వెళ్ళింది. తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. పార్వతి కూడా వచ్చింది. అమ్మ చూస్తే మగపిల్లల్లా ఏమిటా గోడ దూకుడని తిడుతుందొదినా, రా అంది. పాపం కుర్రాడు గుక్కపట్టాడు అంది సానుభూతితో. నానీ, దా మాత అని పార్వతి చప్పట్లు కొట్టింది. పార్వతి వెళ్ళి పైన గూట్లో ఉన్న పాల సీసా పట్టుకొచ్చింది. ఇద్దరూ తంటాలు పడి కుర్రాడికి పాలు పట్టారు. పెద్దమ్మ ఎక్కడికి వెళ్ళిందబ్బా, నానీని ఒంటరిగా వదిలి? వదినా, ఈ కుర్రాడెవరో తెలుసా? ఎవరు? కుతూహలంగా చూసింది. ఆ రోజు మనల్ని బందర్ సముద్రానికి తీసుకెళ్లలేదు? శ్యామ్ సుందర్ అని ఇంజనీరు, ఆయన కొడుకు. పాపం పుట్టగానే తల్లిని మింగాడు అన్నది పార్వతి ఆరిందాల. ఆమె చేతిలోని పాలసీసా కింద పడేదే, కానీ పార్వతి పట్టుకుంది. ఇంత చిన్న కుర్రాడు తల్లిని మింగాడా? అబ్బా, వదినకేం తెలీదు. మింగడం అంటే వీడు వచ్చిన వేళా విశేషమని. తల్లి కాస్త చచ్చిపోయింది. వీడి తల్లి చనిపోయిందా? ఎప్పుడు? వీడు పుట్టగానే. చనిపోలేదు, డాక్టర్ అసమర్థత వల్ల, అశ్రద్ధతో బలవంతంగా చంపేశారు. ఒక్క ప్రాణాన్ని కాదు, ముగ్గురిని. తప్పకుండా లెక్క పెడితే ముగ్గురిని, నన్ను, పాపని, వాళ్ళమ్మని. తూలుతూ వచ్చాడు శ్యామ్. మీరు శ్యామ్ సుందరా అని అడగలేకపోయింది. నేను తాగుబోతును, వెధవను. నా సరళను బలవంతంగా చంపుకున్నాను. ఇక్కడ సమర్థులైన డాక్టర్లు లేరని హైదరాబాద్ తీసుకెళ్లారు, చంపారు. ఆ లేడీ డాక్టర్ నా కంట పడితే అతను పూనకం వచ్చిన మనిషిలా ఊగిపోయాడు. బావుంది వరస. దినమంతా అదే ధ్యాసనా? మన కర్మ బాగలేకపోతే ఎవరేం చేస్తారు? విసుక్కుంటూ వచ్చింది గోపమ్మ. అవును, కర్మ లాంఛనాలు అంటూ అంతా నాశనం చేశావు అంటూ పైకి వెళ్ళాడు. నువ్వు ఉద్ధరించావు, నోరు ముయ్యరా? ఒక ఆడదాని కోసం సర్వనాశనమైన నువ్వు మగాడివేనా? నిరసనగా అని నానీని తీసుకుందామే. పార్వతి తామెందుకు వచ్చారో చెప్పింది. త్రాష్టుడు ఎంత పని చేశాడు, ఒక్క నిమిషం పోవడానికి లేదు అని గొణుక్కుంది. కాసేపుండి గోపమ్మ గోడు విని వచ్చింది. కాఫీ తాగుతున్న బిందు ఆలోచనలు సుళ్ళు తిరుగుతూనే ఉన్నాయి. నర్స్, మమ్మీకి ఎందుకంత డిప్రెషన్ వచ్చింది? ఓ రోజు నర్సింగ్ హోమ్కు వెళ్ళి అడిగింది. నేనుండి 10 ఏళ్ళయిందమ్మా. శారదమ్మ పట్టిన కేసు ఎప్పుడూ అపజయం పొందలేదు. ఆమె అజేయురాలన్న నమ్మకం అందరికీ ఉంది. అలాంటిది వరుసగా 3 కేసులు, 3 రోజులు ఆమె చేతుల్లో. చెప్పలేకపోయింది. బిందు కళ్ళు నీటితో నిండటం చూసింది. సారీ, ఆమె పొరపాటు లేదు. డాక్టర్ గారు ఎందుకో మెంటల్గా అప్సెట్ అయ్యారు. ఆ తేదీ శ్యామ్ సుందర్ తన భార్యకు ప్రమాదంగా ఉందన్న తేదీ బేరీజు వేసుకుంది. ఒక క్షణం స్థాణువులా అయిపోయింది. తల్లి చేతుల్లో ఫెయిల్ అయిన కేసుల్లో శ్యామ్ భార్యది ఒకటి కాదు కదా. వణికిపోయింది బిందు. ఆమె మనసు చిగురుటాకులా కంపించసాగింది. ఆమె ఓ నిర్ణయానికి వచ్చాక కాస్త తృప్తి కలిగింది. హిమా, ఓ హిమా. తలెత్తి చిరాకుగా చూసింది. బాలాజీ నిల్చున్నాడు, పార్వతి లేదు. ప్లీజ్ బాలాజీ, నన్ను ఆ పేరుతో పిలవకు. అమ్మ అపురూపంగా పిలుచుకునే పేరది అంది జీరెబోయిన గొంతుకతో. అమ్మ తర్వాత అమ్మంతటి ఆత్మీయులు పిలవరాదని ఉందా అన్నాడు దర్పంగా. బిందుకి అర్థం కాలేదు. అమ్మంతటి ఆత్మీయులు తనకు దొరుకుతారా? దొరకరు. అలా వెళ్ళి చెరువుగట్టున కూర్చుందామా? నా మనసు బాగాలేదు, నువ్వెళ్ళు అంది. అతను వెళ్ళిపోయిన కాసేపటికి పూలదండ పట్టుకుని వచ్చింది కాంతమ్మ. ఒక్కతివి లైటు వేసుకోకుండా కూర్చున్నావేం? పూలు తలలో తురిమి లైటు వేసింది.
విజయవాడ నుండి కప్పు సాసర్ల సెట్ తెచ్చాను. బాగున్నాయేమో చూడు తల్లి. నాకేం తెలుస్తుందండి? తెలుసుకోవాలి. బాలాజీ అయోమయం మనిషి. అట్లా అని తెలివితేటలు లేవనుకోకు. అఖండమైన తెలివి. పరీక్షల ముందే జ్వరం బిడ్డకు, అందుకే ఫెయిల్ అయ్యాడు. చికాకుగా ఆమెను చూసింది. బాలాజీతో తనకేమిటో సంబంధం. అక్కడ కూర్చుంది. భోజనాల దగ్గర పక్కపక్క కుర్చీలలో తనకు సీట్ చూపించింది చెల్లాయమ్మ. బిందు వెళ్ళి ఎదుటి సీట్లో కూర్చుంది. పడుకోబోయే ముందు తలుపేద్దామని వచ్చింది. బయట మాటలు విని ఆగిపోయింది. కుటుంబరావు గారు, అబ్బాయి వివాహం తర్వాత అసలు ఇద్దరు గాని వడ్డీ అయినా ముందు ఇవ్వండి. అంతా కలిపిస్తానయ్యా. అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు రావద్దన్నాగా. అది నిజమే, కానీ మా అవసరం మాది. ఎంతైనా నీది దొడ్డ బుద్దయ్యా. వచ్చిన కోడళ్ళకే గదులు కట్టించలేక ఇరుకు ఇళ్లలో గడుపుతున్నారు మా వాళ్ళు. నువ్వు రాబోయే కోడలి కోసం ఎన్ని ఏర్పాట్లు చేశావు. ఏం కదా? చాలేవయ్యా, ఆయనేం వెర్రివాడా? కోడలి ఆస్తంతా తనది కాదు. వినలేకపోయింది. తన గురించేనా లేక ఎక్కడైనా బాలాజీకి అమ్మాయిని చూశారా? ఆ గదిలో ఉక్కిరి బిక్కిరి అనిపించింది. ఊపిరాడనట్టు అనుభూతి చెందింది. తనకు సస్పెన్స్ భరించడం చేత కాదు. ఎలా ఎలా ఈ విషయం చెల్లాయమ్మతో కదపాలి? పార్వతి, ఓ పార్వతి. తన పక్కన ఉన్న డబుల్ కాటుపై హాయిగా నిద్రపోతున్న పార్వతిని కదిపింది. ఏం వదినా, తల దగ్గరున్నాయి మంచినీళ్ళు అంది ఆవులిస్తూ. బాలాజీకి ఏదైనా సంబంధం చూశారా పార్వతి? అబ్బా, ఇప్పుడెందుకు వదినా? చూశారు, అనంతయ్య గారి కూతుర్ని. ఆ జులాయి వెధవేషాలేస్తూ పేకాడే నీ కొడుక్కి పిల్లనిస్తానా అన్నాడు. నాన్నేమో అంతకంటే 10 రెట్లు మంచి సంబంధం తెస్తాను అన్నాడు. పూర్తి చేయకుండానే నిద్రలోకి జారిపోయింది. నిద్రాదేవి బిందుని వెలివేసిపోయింది. భార్య సమాధిపై అగరొత్తులు పూలు పెట్టి వెనుతిరిగాడు శ్యామ్ సుందర్. ఉషాసుందరిలా భ్రమ కలిగిస్తూ అతడి ఎదుట నిలబడింది బిందు. మిమ్మల్ని ఆగిపోయాడు. హిమబిందును, చెల్లాయమ్మ మేనకోడల్ని నన్ను సముద్రం చూపడానికి తీసుకెళ్లారు. అవును కదూ, ఎప్పుడొచ్చారు అన్నాడు. తను నిన్న రాత్రి చూసిన ఎరుపు జీరలు, క్రూరత్వం మచ్చుకైనా లేవు ఆ ముఖంలో. తను వస్తుంటే చూశాడు. నిన్న తన ఇంట్లో చూశాడు. అప్పుడే మర్చిపోయాడా? తాగుడు అంత బుద్ధిమాంద్యాన్ని కలిగిస్తుందా? ఒంటరిగా వచ్చారా? అవునండి, పార్వతీ బాలాజీ లేవలేదు. అదృష్టవంతులు. అలా నిద్రపోదామన్నా రాదే నిద్ర అంది నిరాసక్తగా. ఎవరిదా సమాధి? నాది అన్నాడు నిర్లిప్తంగా. ఆటలు పట్టిస్తున్నారు అంది తేలికగా నవ్వేస్తూ. ఆ అదృష్టం ఎప్పుడో నన్ను విడిచి వెళ్ళిపోయింది. రండి అలా కూర్చుందాం అన్నాడు. బిందు వెళ్ళి అతను కూర్చున్న చెట్టు మొదట్లో కాక ఎదురుగా ఒక కొమ్మ మీద కూర్చుంది. నా భార్య సమాధి. ఆమెతోనే నేను మానసికంగా మరణించాను. భౌతికంగా మీ ముందు నిల్చున్నాను. అతని హృదయంలోని ఆవేదన అశ్రు రూపంలో బయటికి వచ్చింది. బలవంతంగా అదిమి పట్టాడు. క్షమించండి, అడగకూడని ప్రశ్న అడిగి మీ మనసు నొప్పించాను. పర్వాలేదు. ఏమిటి ఇలా వచ్చారు? అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. నాకు ఈ ప్రకృతిని చూడటం చాలా సరదా. పొద్దుట ఇలా తిరగటం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది అన్నది అతడినే పరీక్షగా చూస్తూ. ఒకప్పుడు నేను అనుకునేవాణ్ణి మీలాగే. ఇప్పుడు యాంత్రికంగా ఈ కాళ్ళు లాక్కొస్తాయి. వస్తాను అన్నాడు నిర్లిప్తంగా. మీ భార్య ధన్యజీవి. బ్రతికి ఉండగానే భర్త ప్రేమ పొందలేని వారెందరో అంది. అతను నిర్లిప్తంగా తల ఎత్తి దింపాడు. మీరు ఏ వేళప్పుడుంటారు ఇంట్లో? ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాను. ఉద్యోగం చేయటం లేదు. అలాగా. మీ శ్రీమతి గారికి జబ్బు చేసిందా? కాదు, కాన్పులో డాక్టర్ చంపేసింది. డాక్టర్? అతని ముఖం ఎర్రగా మారిపోయింది. బిందు హృదయం వేగంగా కొట్టుకుంది. రిలాక్స్ మిస్టర్ శ్యామ్ సుందర్. డాక్టర్కు తన పేషెంట్ను చంపాలని ఉంటుందా? ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది అంది నెమ్మదిగా. మీకు తెలీదు. ప్యూర్లీ మర్డర్. హ్యామరేజ్ అయిందట. బ్లడ్ గ్రూప్ చూడరా ఏం? పిడికిళ్ళు బిగుసుకున్నాయి. అలాగా, నిజమే.
డాక్టర్లు సాధారణ మనుషుల్లాగే ప్రవర్తిస్తున్నారు. ఆమెవరో తెలుసా? ఎందుకు తెలీదు? డాక్టర్ శారదాదేవిట. పచ్చి కులతట. భర్తను వదిలేసిన దానికి భార్యాభర్తల అనుబంధం ఏం తెలుసు? మిస్టర్ శ్యామ్ సుందర్. దిశలు దద్దరిల్లాయి. అతను బొమ్మలు ముడిచి చూశాడు. నిలువెల్లా వణికిపోతుంది బిందు. ఏమైంది హిమబిందు గారు? ఏమైంది? ఏం లేదు, మీ భార్య మరణం ఎలా ఉంటుందో ఊహించుకుంటున్నాను అన్నది ఆవేశాన్ని అదుపులో పెట్టుకుంటూ. ఓహా, మీరు సున్నితంగా ఊహిస్తారే అన్నాడు. సున్నితమైన వారికే కఠినమైన పరీక్షలు ఎదురవుతాయి అన్నది తనని తాను పూర్తిగా అదుపులోకి తెచ్చుకుంటూ. ఆ శారదాదేవికి పెద్ద పేరు, నర్సింగ్ హోమ్ ఉన్నాయి. నా భార్య కాదట, వరుసగా 3 పొట్టన పెట్టుకుంది. అతను చెప్పే తీరు చూస్తుంటే కోపం రాలేదు, జాలిగా చూసింది. ముందు రాత్రి నుండి ఏది నిజం కాకూడదనుకుందో అదే నిజమైంది. తను ఎలా చెప్పాలో అర్థం కాలేదు. చెప్పినా అర్థం చేసుకుంటాడా? పదండి వెళ్దాం, పసివాడు ఏడుస్తూ ఉంటాడు. అతను లేచాడు. పసివాడి కోసమా సారాయి కోసమా అని అడగబోయి మాట మింగేసింది. ఇద్దరూ ఒకరి వెంట ఒకరు నడుస్తున్నారు. చూడండి, ప్రతి మనిషికి ఏదో కష్టం వస్తుంది. అందరూ ఆ కష్టాన్ని మర్చిపోవాలంటారా? ఏమో, నాకు తెలీదు. నేను మాత్రం నన్ను నేను మర్చిపోతున్నాను, మృత్యువుకు దగ్గరవుతున్నాను అన్నాడు ఎటో చూస్తూ. అయ్యో, చెప్పి రాకూడదా వదినా? పార్వతి ఎదురొచ్చింది. చికాకుగా చూసింది. నాకు తెలిసిన ఊరే కదా అన్నది తనని తాను అదుపులో పెట్టుకుంటూ. అన్నయ్య అయితే కోపంగా ఉన్నాడు అన్నది భయపడుతూ. బాలాజీయా? ఎందుకు అన్నది. నీళ్లు మింగింది పార్వతి. వీళ్ల సంభాషణతో సంబంధం లేనట్టు అతను లోపలికి వెళ్ళిపోయాడు. మనసు పరిపరి విధాలుగా పోతూ ఉంటే ఇంట్లో అడుగు పెట్టింది. ఆ 3 ముళ్ళు పడ్డాక చెప్తాను నీ సంగతి. నీ మేనకోడలు అసలేమనుకుంటుంది పిన్ని? బాలాజీ దర్పంగా అడిగాడు. నాయనా, మొదట వెళ్ళి చూడరా. ఈ పిచ్చి సన్యాసి తాగితే కాస్త నాగరికంగా కనిపించిన వాళ్ళంతా డాక్టర్లు అనుకుంటాడు బతిమాలుతోంది చెల్లాయమ్మ. ఏమిటత్తయ్యా, ఏమిటిదంతా? కోపాన్ని అణుచుకుని అడిగింది. వచ్చావా తల్లి? చెల్లాయమ్మ చెంపలు నిమిరి మెటికలు విరిచింది. రాక ఎక్కడికి వెళ్తాను? ముప్పూటలా తిని తిరుగుతున్నాను. కాస్త గాలి పీలుద్దామని వెళ్ళాను. నన్ను లేపద్దా? ఇద్దరం కలిసి వెళ్ళేవారంగా? బాలాజీ అడిగాడు. అతని అధికారం, ఆప్యాయత అర్థం కాలేదు. తనకంటే గుప్పెడు తక్కువ ఉన్న మనిషిని తన భర్తగా ఊహించనైనా లేదు. తన తల్లి పొట్టి బొమ్మలా ఉండేది. బహుశా తనకు తండ్రి పోలిక వచ్చిందేమో. తను బాగా పొడవు, కుమార్లాగే ఉంటే మంచి పొడగరే అయి ఉండాలి. అసలు వీళ్ళ ఉద్దేశం ఏమిటి? వీళ్ళు అనుకున్నది చెల్లాయమ్మకు తెలిసినట్టే ఉంది వ్యవహారం. కాఫీ తీసుకో తల్లి. కాంతమ్మ కాఫీ గ్లాస్ తెచ్చింది. బలవంతంగా 2 గొక్కలు తాగింది. గ్లాస్ కింద పెట్టేసింది. కాఫీ తాగేయమ్మా. చేదుగా ఉంది అనుకుంటూ తన గదిలోకి వచ్చింది. అశాంతిగా కాసేపు దొర్లి స్నానం చేసింది. ఫలహారానికి పిలిస్తే వెళ్ళింది. అక్కడ వేళ్లాడదీసిన కుక్యం, దానికి గుచ్చిన ఉత్తరాలు, బిల్లులు, కాగితాలు కనిపించాయి. కుతూహలంగా దాని వంక చూసింది. పార్వతి అది తీసి చూపింది. తను తెలుసుకోలేనివి చాలా ఉన్నాయి అని ఆ కుక్యం యథాస్థానంలో పెడుతూ తన పేరు కనిపించిన ఇంగ్లాండ్ ఉత్తరం మాత్రం లాక్కుంది. అది గుప్పెట్లో బిగించింది. 2 ఇడ్లీలు తిని లేచింది. చెల్లాయమ్మ పిలుస్తున్నా వినకుండా వచ్చి తన గదిలో కూర్చుంది. నేను బిందుని తీసుకొస్తాను. అప్పైనా నేను మొదటి ఉత్తరంలో రాసినట్టు అన్నీ బాగు చేయించి మంచాలు, బల్లా కొనండి. డబ్బు గురించి వెనకాడొద్దు. బిందు మనదైతే డబ్బు మనది కాదా? పార్వతి వివాహం గురించి తర్వాత ఆలోచిద్దాం. ఆ ఉత్తరం చదువుతుంటే ఆవేశం గట్లు తెగిన బాగులా వచ్చింది. తను చెల్లాయమ్మను ఎంత ఆత్మీయురాలిగా భావించింది. ఎంత స్వార్థం! తను వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండగానే బాలాజీని ప్రేమించి వరిస్తాననుకుందే. ఎంత మూర్ఖురాలు! 5 నిమిషాలలో ఆవేశమంతా ఆవేదనగా మారిపోయింది. తను ఎంత ఒంటరిది! అందరూ తన డబ్బును ఆశించేవారే, తన సుఖం గురించి ఆలోచించరు. అక్కడ ఒక్క నిమిషం ఉండాలనిపించలేదు. కానీ తగవుపడి తెగతెంపులు చేసుకునే కన్నా నిదానంగా పరిష్కరించుకోవాలి. ఒంటరితనం నరకంగా కనిపించింది.
ఒంటరిదాన్ని అనుకుంటే ఆమె ఒళ్ళంతా చెమటలు పట్టింది. చెమట తుడుచుకుంటూ ఉండగానే చెల్లాయమ్మ వచ్చింది. అవునత్తయ్య, పాపం నా కోసం వీళ్ళు చాలా ఖర్చు చేసినట్టున్నారు. చేస్తే చేశారు అత్తయ్య, వాళ్లకుంటే చేశారనుకున్నా పర్వాలేదు. అప్పులు చేసి ఆడంబరాలు చూపటం అన్యాయం. ఎంతయిందో చెప్పు అంది తీవ్రంగా. ఈ గదికే 5,000 అయింది. సరే, 6,000కు చెక్కిస్తాను. ఈ అప్పులు తీర్చుకోమనండి. నాకు ఇక్కడ ఉండాలని లేదు. నేను మా ఇంటికి వెళ్తాను. అదేమిటే అమ్మాయి, మేముండి నిన్ను అనాథగా వదిలేస్తామా? కాంతమ్మ వచ్చింది కాఫీ తెస్తూ. చెల్లాయమ్మ బయటికి వెళ్ళింది. ఎల్లకాలం ఎవరుంటారు? వెళ్ళి మిగిలిపోయిన అటెండెన్స్ పూర్తి చేసి పరీక్ష రాస్తాను. చదివి ఎవరిని ఉద్ధరించాలి గనక నీకు ఎల్లకాలం అండగా ఉండాలనే మా ఆశ. నీ కులం మతం అంటూ ఎవరు చేసుకున్నా దెప్పుతారు. మేము అన్నీ కడుపులో పెట్టుకుంటాం. మా బాలాజీకైనా ఏం తక్కువ అన్నదామె. చేతిలో కాఫీ ఆమె ముఖాన చల్లుదాం అనుకుంది. బలవంతంగా కోపాన్ని నిగ్రహించుకుంది. ఎంత దయాత్తయ్య! కానీ కులం మతం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని దయతో ఆదరించు. నాకు కులం మతం లేకపోయినా అందరూ ఆదరించే డబ్బు ఉంది అంది కాస్త వెటకారంగా. మేము నీ డబ్బుకు ఆశపడ్డాం అనుకుంటున్నావా? ఏదో దిక్కులేని దాన్నని చేరదీయాలనుకుంటున్నారు. అంత దయ అక్కర్లేదు అంది చురుకుగా. అంతా తొందరపాటే విసుక్కుంటూ వచ్చింది చెల్లాయమ్మ. అవునత్తయ్య, తొందరపాటే. లేకపోతే నిన్ను ప్రత్యేకంగా ఆత్మీయురాలివని ఎందుకు అనుకుంటాను అన్నది కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉండగా. ఆమె మనసు గిలగిల్లాడిపోయింది. శారద చూపే ఆప్యాయత గుర్తుకొచ్చింది. నీ కూతురే అయితే బాలాజీకి ఇస్తానంటావా? నిష్ఠూరంగా చూసింది. నిజమే, తను ఎంత మూర్ఖురాలు. ఊళ్ళో జరిగే విషయాలు ఎవరైనా చెప్తారు. మా బాలాజీకి ఏమైంది? కాంతమ్మ గద్దించినట్టు అడిగింది. ఆరోగ్యంగానే ఉన్నాడు, కానీ అలవాట్లే అంత మంచివి కావు. జూదరి, తాగుబోతూ, తిరుగుబోతూ. ఎలాంటి వారికి అలాంటి బుద్ధులే తల్లి. ఎన్నడైనా ఇలాంటి మాటలు పడ్డామా? ఎంత లేసి మాటలన్నావో. మీ పార్వతిని పిలిచాడుగు అంది నిర్లక్ష్యంగా. కాంతమ్మ కోపంతో వెళ్ళి పార్వతిని వంగదీసి 4 గుద్దులు గుద్దింది. నీకేం తెలిసే సన్నాసి అంటూ పళ్ళు పటపటా కొరికింది. నేనేమన్నానని? అన్నయ్య దినమంతా ఏం చేస్తాడంటే అబ్దుల్ సత్తార్ ఇంట్లో పేకాడతాడని అన్నాను. అంటూ దీర్ఘం తీసింది. చావలేకపోయావు? ఇంకా మేమీ మిగలలేదటే దేష్ట. నిన్న మేడ మీద నిల్చుంటే చాకలమ్మాయి కనిపించింది. ఇది హీరోయిన్ వదిన, అన్నయ్య పరిహాసం ఆడితే ఒక్కటిచ్చింది అన్నాను. తప్ప? దీర్ఘం తీసింది పార్వతి. చెల్లాయమ్మ కాంతమ్మ చూపులకు శక్తి ఉంటే పార్వతి భస్మం అయిపోయేది. దూరంగా నిలబడిన బాలాజీకి అందరినీ గదిలో వేసి ఒక్కసారి పొల్లగీసి అంటు పెట్టాలనిపించింది. తిరుగుబోతునా? అదేమిటో చూపిస్తాను. పళ్ళు పటపటా కొరుక్కున్నాడు. అనవసరంగా అప్పు. కాంతమ్మ మరో వాగ్బాణం వదలబోయింది. చటుక్కున చెల్లాయమ్మ చెయ్యి పట్టి లాక్కుపోయింది. బిందుకు ఎంతో ఒంటరితనం, ఎంతో నిర్లిప్తత అనిపించింది. వాళ్ళేం మాట్లాడినా వినాల్సి వస్తుందని చటుక్కున 2 నిద్రమాత్రలు మింగి పడుకుంది. బిందు, పొరపాటు జరిగిందనుకో. అంత మాత్రాన ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? బావగారు లేరు, వస్తే ఏమనుకుంటారు? చెల్లాయమ్మ పొద్దుటే వచ్చి బతిమాలింది. ఏమైనా అనుకోవడానికి నేను ఆ వారికి ఆత్మీయురాలిని, బంధువుని కానన్న సంగతి తెలుసత్తయ్యా. తెలుసనుకో, అయినా 4 రోజులుంటావని చెప్పాను అన్నది దీనంగా. ఒక్క నిమిషం చెల్లాయమ్మ వంక చూసింది. ఆమె దీనమైన చూపులు కదిలించేశాయి. ఈరోజు శనివారం, రేపొక్కరోజు ఉంటాను. సోమవారం ఉదయం పంపించేయండి అత్తయ్య అంది. తనకంటూ తన వారు లేకపోయాక అంతా పరాయి వారే. వారిని నమ్మటం, ఆత్మీయత పెంచుకోవడం తన తప్పు. భోజనం చేసి నిద్రపోయింది. నిద్ర లేచి కాఫీ తాగింది. పార్వతి మాత్రం ఎప్పటిలా హుషారుగా, స్నేహంగా మాట్లాడింది. వదినా, పొలం వైపు వెళ్దాం, వస్తావా? కొబ్బరి చెట్లు, దొండపాదులు చూడనే లేదు. పద వెళ్దాం, చాలా బోరుగా కూడా ఉంది అంది. చీర మార్చుకోవా వదినా?
ఈ చీర బాగానే ఉంది, బ్లూ ఆర్గండి నచ్చిందన్నావుగా, నువ్వు కట్టుకో అంది బిందు. రావదినా, పార్వతి చీర మార్చుకుని వచ్చింది. ఇద్దరూ చల్లగాలికి అవ్యక్త ఆనందం అనుభవిస్తూ కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు. వదినా, నీకేం తెలీదమ్మా, అలా పేరు చెప్పొచ్చా? అమ్మకు ఎంత కోపం వచ్చిందని. బిందు మరో రకంగా ఆలోచిస్తుంది. శ్యాంసుందర్ను తిరిగి మనిషిగా మార్చగలదా తను? తన తల్లి వల్ల జరిగిన పొరపాటు సరిదిద్దగలదా? వదినా, కాస్త గారంగా కాస్త చికాకుగా పిలిచింది పార్వతి. ఏం పారు, మొదట వచ్చినప్పుడు ఎంత ఉత్సాహంగా ఈ చెట్లను పొలాలను చూశావు, ఈరోజు ఏమిటి ఇంత పరధ్యాస? మనిషికో నిశ్చింత ఉంటుంది పారు. ఆనాడు నా పౌడర్ నేను కొనుక్కోవాలన్న ధ్యాస కూడా నాకు లేదు, అన్నీ అమ్మే చూసేది. ఇప్పుడు ఎవరు నా వాళ్ళో ఎవరు పైవాళ్ళో తెలుసుకోలేక తికమక పడుతున్నాను అంది విచారంగా. అమ్మ పిన్ని అలా అడిగినందుకు బాలాజీ చాలా విచారపడుతున్నాడు వదినా. అతను పొలం దగ్గరుంటాడు, క్షమాపణ చెప్పుకుంటాడట పార్వతి అన్నది. పర్వాలేదమ్మా, అతనేం తప్పు చేశాడని? పొలం చుట్టూ కాపరాదార్లము అన్నట్టు తాడి చెట్లున్నాయి. వాటిని చూసి బిందు నిట్టూర్చింది. మమ్మీ, నీవు నీ ఆప్యాయత అనురాగం అలాగే పర్యవేష్టితమై ఉంటే నా చుట్టూ అనుకుంది. ఆ పొలాల సొగసు చూస్తూ నడుస్తుంది. దొండపాదులు దాటి బంతి చేమంతి మొక్కలున్న చోటుకి వెళ్లారు. కొందరు పొలాలలో చేమంతులు తెంపి గంపలకెత్తుతున్నారు. పసుపు రాసి పోసినట్టుంది. ఒక పెద్ద చామంతిని కోసి బిందు తలలో తురిమింది పార్వతి. నాకు పువ్వులు కుండీలో ఉంటేనే చూడాలనిపిస్తుంది అన్నది. ప్రకృతి వెదజల్లిన పచ్చదనం మైమరిచి చూస్తూ రాయి రప్ప కనిపించని పొలాల సొగసును చూస్తూ నడుస్తుంది. ఒకప్పుడు నాన్నగారు ఇక్కడ ఉండాలని పాక వేయించారు వదినా అన్నది. ఆ పాకను పైపైకి పాగిన చిక్కుడు తీగను చూస్తూ నిలిచుండిపోయింది. వదినా, ఒక్క నిమిషం, శ్యామన్న పొలంలో వంకాయలున్నాయి, 5-6 కోసుకొచ్చి నేనే స్వయంగా వండి పెడతాను. మళ్ళీ మళ్ళీ కావాలని అడగకపోతే నా పేరు పార్వతి కానే కాదు. పార్వతి పరిగెత్తింది. ఏ పారు, ఆగు, నేను వస్తున్నాను అన్నది. కానీ ఒక్క అడుగు వెడల్పైనా లేని గట్ల మీద తను నడవలేనని 1/2 నిమిషంలో గ్రహించింది. పాక ముందుకు వచ్చింది. ఆమె భుజంపై బలంగా చెయ్యి పడేసరికి తిరిగి చూసింది. అప్రతిపురాలైనట్టు భ్రాంతిలో ఉన్నట్టు కళ్ళు పెద్దవి చేసి చూసింది. బాలాజీ కళ్ళు క్రూరంగా ఎర్రగా ఉన్నాయి. రోజూ చూసే బాలాజీకి ఈ బాలాజీకి పోలికే లేదు. సారీ బాలాజీ, క్షమాపణ చెప్తున్నావట. మనలో మనకు ఫార్మాలిటీస్ ఎందుకు చెప్పు? క్షమాపణ అని చెప్పకపోతే నీ మత్తులో పూర్తిగా మునిగిపోయిన మూర్ఖురాలు పార్వతి నిన్నెక్కడికి పిలవదని తెలుసు. బుద్ధి చెప్తాను. మరింత దగ్గరగా వచ్చాడు. బాలాజీ, ఏమిటిది? వదులు, వదలమంటే. గింజుకున్నా లాభం లేకపోయింది. తాగుబోతునా, తిరుగుబోతునా, నీ మాటలకు తగిన శాస్తి చేస్తాను. కులం గోత్రం లేని దానికి ఇంత పొగరా? బాలాజీ భుజం విదిలించి ఒక్క చెంపదెబ్బ వేసింది. అతను మరింత రెచ్చిపోయాడు. కొన్నిసార్లు ఎంత వివేకంతో ఆలోచించేవారైనా ఆవేశపడతారని. పరిస్థితుల ప్రభావం ఇలాంటి తిరస్కారాలు ఎరగని బిందు ఆ క్షణంలో తను ఒంటరి ఆడదాన్నని, తను శారీరకంగా బలహీనురాలినని మర్చిపోయింది. గోబగుయ్యమనటంతో అతను మరింత రెచ్చిపోయాడు. ఈసారి 2 చేతులతో పట్టుకుని పాకలోకి లాక్కుపోయాడు. వదులు, వదులు, నీ ప్రాణం తీస్తాను. ఆ అవకాశం రాదు. నువ్వు అరిచి గీపెట్టినా ఎవ్వరూ రారు. అవతలి ఒడ్డు నుంచే నీవు వెళ్ళిపోయావని భావించిన పార్వతి వెళ్ళిపోతుంది. అందరూ ఇళ్లకు వెళ్లే సమయం కసిగా అంటున్నాడు. బిందు అసహాయంగా చూసింది. తను ఈ సంఘటనని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేదు. అందుకే ప్రతిఘటించి తప్పించుకునే మార్గాలు అన్వేషించింది మనసులో. నీ జీవితం నేలరాసి కాలరాసి ముఖం దగ్గరకు తన ముఖం చేర్చాడు బాలాజీ. ఛీ! చీత్కారం చేస్తూ బలవంతా కూడ తీసుకుని అతని నెట్టి తను లేచింది. ఒక్క అంగలో బయటికి వచ్చింది. ఈ పొలం దాటిపోవడం అంత సులభం కాదు. లేచాడు. పరుగెత్తబోయిన బిందు ఎదురుగా వచ్చిన వ్యక్తిని ఢీకొంది. వెంబడించిన బాలాజీ టక్కున ఆగిపోయాడు. దూరంగా రోడ్డువార చెట్టుచాటుగా నిలుచున్న పార్వతిని చూసి పళ్ళు పటపటా కొరికాడు.
భయంతో వగరుస్తున్న బిందును భుజాలు పట్టి నిలబెట్టాడు శ్యామ్. అతని దగ్గర నాటు సారాయి కంపు గుప్పుమంది. ఏయ్, ఏమైంది? కాస్త ముద్దగా అడిగాడు. అతడికి కాస్త అర్థమైంది పరిస్థితి. బాలు, ఏమిట్రా ఇది? సారా సీసా, పోవై. నిర్లక్ష్యంగా ముందుకు వచ్చి బిందు చేయి పట్టుకోబోయాడు. శ్యామ ఆమెను దగ్గరగా తీసుకుని బాలాజీని విదిలించాడు. అంతే, వెళ్ళి అంత దూరంలో లొంగు చుట్టుకు పడిపోయాడు. బాలు, వెదవ సినిమా ఫిట్లు పనికిరావు, పదండి హిమబిందు అన్నాడు. ఆమె భయంగా ముందుకి నడిచింది. శ్యామ్ వెనక నడుస్తూ 2-3 చోట్ల ఆమె కాలు జారితే చేయూతనిచ్చాడు. ఇద్దరూ రోడ్డు మీదికి వచ్చారు. ఒక్కసారి వెనక్కి చూసింది. అవతలి గట్టున నిలబడిన బాలాజీ లీలగా మసకమసకగా కనిపించాడు. అసలేం జరిగింది? అతను అడిగాడు. జవాబు చెప్పలేనట్లు కళ్ళొత్తుకుంది. అచ్చం ఆడపిల్లనిపించారు. పార్వతి రాకపోతే బాలాజీ ఆంతర్యం నాకు తెలిసేదే కాదు అన్నాడు. మీరు నిషాలో ఉండి కూడా నన్ను రక్షించారు, థ్యాంక్స్. థ్యాంక్స్ అని ఊరికే చెప్తే పోలా, నిషాలో ఉన్నానని దెప్పడం దేనికి అన్నాడు కాస్త నాలుక స్వాధీనంలోకి తెచ్చుకుని. సారీ అంది. పారు, ఈ విషయాలు ఇంట్లో చెప్పకు చెల్లాయి. అతను అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇద్దరూ ఇంటికి వచ్చారు. బిందు పార్వతికి ఇవ్వవలసిన బట్టలు పార్వతికిచ్చి తనవి ప్యాక్ చేసుకుంది. అత్తయ్య, కావాలంటే మళ్ళీ వస్తాను. రేపే బయలుదేరితే సోమవారం కాలేజీకి వెళ్ళిపోతాను అన్నది చెల్లాయమ్మ దగ్గరకు వెళ్ళి. బాలాజీ గురించి అపోహపడ్డావు బిందు, చాలా మంచి కుర్రాడు చెల్లాయమ్మ చెప్పబోయింది. చాలా మంచివాడత్తయ్య. ఇంత క్రితమే అతని మంచితనం గుర్తించాను. అమ్మ పోయి 3 నెలలైనా కాలేదు. అప్పుడే పెళ్లి విషయాలు ఎందుకు చెప్పు? వేసవిలో ఆలోచించి నిర్ణయించుకుందాం అంది. నా తల్లి, ఆ మాట అన్నావు చాలు. నాకు డబ్బు నగలు ఎందుకే, నీ నీడన పడి ఉందామని. నేను రానా? అవసరం అనుకుంటే ఉత్తరం రాస్తాను అంది. ఇంత తేలికగా విషవలయం నుండి బయటపడతానన్న ఆశ లేకపోయినా ప్రయత్నించి ఉపాయంగా తప్పుకుంది. 5 గంటలకు బయలుదేరతాం అంది. కాఫీ తాగి వెళ్ళమ్మా, పులిహోర చేసేదా? అడుగడుగునా హోటళ్ళు, 4 పళ్ళు తిన్నా కాలం వెళ్ళిపోతుంది అంది. గదిలోకి వచ్చి చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చింది. మమ్మీ, స్వార్థం, కుళ్ళు, కుత్సితాలతో నిండిన ఈ లోకంలో నన్ను ఒంటరిగా వదిలిపోయావా అని హృదయం ఘోషించసాగింది. అలాగే పడుకుంది. పార్వతి హృదయ విదారకమైన ఏడుపు విని యువతలికి వచ్చింది. బాలాజీ పార్వతిని ఇష్టం వచ్చినట్టు బాదుతున్నాడు. వయసొచ్చిన అమ్మాయి ఆ తాగుబోత్తో తిరుగుతుందా? మళ్ళీ చెయ్యెత్తాడు. ఆగు! బిందు బుసలు కొడుతూ వచ్చింది. ఎవరితో తిరుగుతుందిరా? ఆశ్చర్యంగా అడిగింది కాంతమ్మ. అదే, ఆ శ్యామ్గాడితో. నోరు ముయ్యిరా అప్రాచ్యుడా. శ్యామ్ ఎలాంటివాడో తెలీదా? ఎంత తాగినా చెల్లెలితో సరసాలాడే మూర్ఖుడు, చంచల స్వభావుడు కాదు అరిచాడు కుటుంబరావు. వాడబద్ధం ఆడతాడా? కాంతమ్మ అడిగింది. పార్వతి ఏడుస్తూ అన్న చేసిన ఘనకార్యం చెప్పింది. అందరూ రాళ్లలా నిలబడిపోయారు. బాలాజీ చరచరా బయటికి వెళ్ళిపోయాడు. బిందు పార్వతిని లేపి గదిలోకి తీసుకొచ్చింది. కన్నీరు తుడిచింది, వీపు తట్టింది. నేను చచ్చిపోతాను వదినా, బావురుమంది. కాదు, బాగా చదివి సిటీకి వచ్చి చదువుకుని మనము మనుషులమని నిరూపించాలి అంది. ఆమె పడుకుంది. ఎవ్వరికీ ధైర్యం చాలేదేమో భోజనానికి రమ్మని పిలవలేదు. ఒక్కసారి నుదురు రాసుకుంటుంటే ఆమె మనసు ఎటో తేలిపోయింది. ఆ నుదురు క్షణంసేపు శ్యామ్ సుందర్ హృదయంపై విశ్రాంతిగా ఉంది అనుకుంది. శ్యామ్ను మొదట చూసి ఏమనుకుంది? ఆమె బుగ్గల్లోకి రక్తం వచ్చినట్టు, పొంగినట్టు అనిపించి దిండులోకి తలదూర్చింది. ఆమెకు ఒక్కసారి వెళ్ళి తల్లి వల్లే శ్యామ్ భార్యపోయిందని చెప్పి క్షమాపణ కోరి పోగొట్టుకున్న జీవితం తిరిగి ఇవ్వాలనిపించింది. అతనికి ఆ డాక్టర్ పట్ల గల అసహ్యం, కసి గుర్తు తెచ్చుకుంది. అది అసాధ్యమని తేలిపోయింది. అలాగే కళ్ళు మూసుకుంది.